క్విట్ ఇండియా ఉద్యమ పోరుబాటలో అమరులైన అమరవీరులకు ఈ నెల 12వ తేదీన ఘన నివాళి అర్పించేందుకు తెనాలి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్తో పాటు వివిధ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆ రోజు చేపట్టే కార్యక్రమాల విధి విధానాలపై చర్చించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో తెనాలిలో బ్రిటిష్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శన బ్రిటిష్ పాలకుల చేతిలో 7 ఉద్యమకారులు అమరవీరులైన సంఘటనను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన అమరులైన 7 ఘన నివాళి అర్పించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల నిర్వహణపై మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక నేతృత్వంలో కమిషనర్ బి శేషన్న అలాగే మున్సిపల్కు చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో తెనాలి ప్రాంత ఉద్యమకారులు నిర్వహించిన స్వాతంత్ర పోరాట పటిమను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 12వ తేదీన చేపట్టే కార్యక్రమాలు ఘనమైన నివాళి అర్పించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్నతో పాటు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున నా ఛాంబర్లోని అధికారులు కానీ మన కమిషనర్ గారు అలానే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆర్వీలు అలానే శాండీ సెక్రటరీ శాండీ ఇన్స్పెక్టర్లు అలానే స్కూల్ పీడీలు అందరం కలిసి ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున మన ఆగస్టు 12వ తారీఖున మన ఘన నివాళులు అర్పిస్తానికి ప్రాణాలు సైతంగా లెక్క చేయకుండా మన అమరవీరులైన మన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మన అమరవీరులకి ఘన నివాళులు అర్పిస్తానికి ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటనేది మేమందరం ఇక్కడ మీటింగ్ వేసి దాని ఏర్పాట్లు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఈ రోజున మేము ఎలా ఏంటనేది డిస్కస్ చేయడం జరిగింది. అందరూ ఆ రోజు 12వ తారీఖున అందరూ వచ్చి మన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకి ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం.